శ్వాస వ్యవస్థకి సంబంధించినటువంటి మరొక డిసీజ్ కండర్ గ్లానిగా పేర్కొంటాము. కండర్ గ్లాని లోపల ఎప్పుడైతే ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందో, మనం బాగా రన్నింగ్ చేస్తున్నప్పుడు కణజాలాలకి అవసరమైనటువంటి కణజాలాలకి డిమాండ్కు తగినటువంటి ఆక్సిజన్ని శ్వాస వ్యవస్థ అందించలేని పక్షంలో గ్లూకోజ్ని ఎప్పుడైతే శ్వాసక్రియ లోపల గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛిత్తి చెంది శక్తి లభిస్తుంది. గ్లూకోజ్ ప్రాపర్గా విచ్ఛిత్తి చెందిన కారణంగా పైరువిక్ ఆమ్లం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పైరువిక్ ఆమ్లం అనేటువంటిది కండరాలలో పేర్కొనిపోయిన కారణంగా మనకు విపరీతమైన నొప్పులు వస్తాయి. ఆ స్థితిని మనం కండర గ్లాని అని పేర్కొంటాము. ఇంకోటి పర్వత రుగ్మత అని అంటాం. పర్వత రుగ్మత అని అంటే ఒక ఎత్తుకు పోయిన తర్వాత బయట వాతావరణ పీడనానికి లోపల ఆక్సిజన్ పీడనానికి ఏర్పడే తేడాల కారణంగా పర్వతారోహకులు అధిక మొత్తంలో ఆక్సిజన్ని గ్రహించలేరు. అందుకే వాళ్ళు ఆక్సిజన్ మాస్కులు అనేటువంటివి వాడుతూ ఉంటారు. ఈ విధంగా పర్వతాల లోపల ఏర్పడేటువంటి ఈ డిసీజ్నే పర్వత రుగ్మత లేదా మౌంటైన్ సిక్నెస్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇంగ్లీష్ లోపల మౌంటైన్ సిక్నెస్ అని పేర్కొంటారు.